నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 12లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఎల్డర్లీ. ఎల్డర్లీని తెలుగులో వృద్ధుడు అంటాం. We should be kind to elderly people. We should be kind to elderly people. మనం వృద్ధుల పట్ల దయతో ఉండాలి. మనం వృద్ధుల పట్ల దయతో ఉండాలి. The elderly need love and care. The elderly need love and care. వృద్ధులకు ప్రేమ మరియు సంరక్షణ అవసరం. వృద్ధులకు ప్రేమ మరియు సంరక్షణ అవసరం. రైడ్. రైడ్ని తెలుగులో సవారీ చెయ్యు, పైనుండి నడుపు అంటాం. ఐ వాంట్ టు రైడ్ అ హార్స్. ఐ వాంట్ టు రైడ్ అ హార్స్. నాకు గుర్రం సవారీ చేయాలనుంది. హీ రైడ్ అ బైక్. హీ రైడ్ అ బైక్. అతను బైక్ నడుపుతాడు. అతను బైక్ నడుపుతాడు. పోల్. పోల్ని తెలుగులో స్తంభము అంటాం. ది ఫ్లాగ్ ఈజ్ ఆన్ ద పోల్. ది ఫ్లాగ్ ఈజ్ ఆన్ ద పోల్. జెండా స్తంభంపై ఉంది. ది పోల్ ఈజ్ టాల్. ది పోల్ ఈజ్ టాల్. ఆ స్తంభం పొడవుగా ఉంది. ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ని తెలుగులో ఖర్చు అంటాం. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్. దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్. ఇది మరి అంత ఖర్చు. హిస్ డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ లో. హిస్ డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ లో. అతని రోజువారీ ఖర్చులు తక్కువ. పొజెషన్. పొజెషన్ని తెలుగులో స్వాధీనం, దగ్గరగా ఉంచడం అంటాం. దిస్ బుక్ ఈజ్ మై పొజెషన్. దిస్ బుక్ ఈజ్ మై పొజెషన్. ఈ పుస్తకం నా దగ్గర ఉంది. షీ క్లెయిమ్డ్ పొజెషన్ ఆఫ్ ద ల్యాండ్. షీ క్లెయిమ్డ్ పొజెషన్ ఆఫ్ ద ల్యాండ్. ఆమె ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. పల్స్. పల్స్ని తెలుగులో పల్స్, నాడి అంటాం. హిస్ పల్స్ ఈజ్ ఫాస్ట్. హిస్ పల్స్ ఈజ్ ఫాస్ట్. అతని పల్సు వేగంగా ఉంది. హర్ పల్స్ వాస్ నార్మల్. హర్ పల్స్ వాస్ నార్మల్. ఆమె పల్సు సాధారణంగా ఉంది. ఆమె పల్సు సాధారణంగా ఉంది. మీన్వైల్. మీన్వైల్ని తెలుగులో ఇంతలో, ఈలోగా అంటాం. హీ వాస్ కుకింగ్. మీన్వైల్ ఐ వాస్ క్లీనింగ్. హీ వాస్ కుకింగ్. మీన్వైల్ ఐ వాస్ క్లీనింగ్. అతను వంట చేస్తున్నాడు. ఈలోగా నేను శుభ్రం చేస్తున్నాను. ఐ వాజ్ రీడింగ్. మీన్వైల్ షీ వాస్ వాచింగ్ టీవీ. ఐ వాజ్ రీడింగ్. మీన్వైల్ షీ వాజ్ వాచింగ్ టీవీ. నేను చదువుతున్నాను. ఇంతలో ఆమె టీవీ చూస్తుంది. లిమ్. లిమ్ని తెలుగులో అంగము, కొమ్మ అంటాం. ది లిమ్ ఆఫ్ ద ట్రీ ఈజ్ టాల్. ది లిమ్ ఆఫ్ ద ట్రీ ఈజ్ టాల్.
చెట్టు కొమ్మ పొడవుగా ఉంటుంది. He fall and hurt his limb. He fall and hurt his limb. అతను కింద పడి అతని కాలికి గాయమైంది. ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ని తెలుగులో ఖర్చు అంటాం. మై మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ is 3000 Rs. మై మంత్లీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ is 3000 Rs. నా నెల ఆహార ఖర్చు 3000 రూపాయలు. We are trying to reduce our expenditure. We are trying to reduce our expenditure. మేము మా ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. డైనమిక్. డైనమిక్ని తెలుగులో క్రియాశీలక, అద్భుతమైన, శక్తిశీలమైన, గతిశీలమైన అంటాం. He is a dynamic person. He is a dynamic person. అతను ఒక అద్భుతమైన వ్యక్తి. He gave a dynamic speech. He gave a dynamic speech. ఆయన ఒక అద్భుతమైన ప్రసంగం ఇచ్చారు. హైడ్. హైడ్ని తెలుగులో దాచు, దాయడం అంటాం. కెన్ యూ హైడ్ ఇట్? కెన్ యూ హైడ్ ఇట్? మీరు దానిని దాచగలరా? నో, ఐ కాంట్ హైడ్ ఇట్. నో, ఐ కాంట్ హైడ్ ఇట్. లేదు, నేను దానిని దాచలేను. లేదు, నేను దానిని దాచలేను. స్పిన్. స్పిన్ని తెలుగులో స్పిన్, గిరిగిరా తిప్పు అంటాం. ది ఫ్యాన్ స్పిన్స్ స్లోలీ. ది ఫ్యాన్ స్పిన్స్ స్లోలీ. ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. He tried to spin the bottle in the game. He tried to spin the bottle in the game. అతను ఆటలో బాటిల్ తిప్పడానికి ప్రయత్నించాడు. సేక్. సేక్ని తెలుగులో సంచి అంటాం. ఐ హ్యావ్ అ సేక్. ఐ హ్యావ్ అ సేక్. నా దగ్గర ఒక సంచి ఉంది. ద సేక్ ఈజ్ బిగ్. ద సేక్ ఈజ్ బిగ్. ఆ సంచి పెద్దది. ఆ సంచి పెద్దది. ఇన్కార్పొరేట్. ఇన్కార్పొరేట్ని తెలుగులో చేర్చు, పొందుపరచండి అంటాం. We will incorporate your ideas soon. We will incorporate your ideas soon. మేము త్వరలో మీ ఆలోచనను పొందుపరుస్తాము. I will incorporate your changes into the work. I will incorporate your changes into the work. మీ మార్పులను నేను పనిలో పొందుపరుస్తాను. రిజర్వేషన్. రిజర్వేషన్ని తెలుగులో రిజర్వేషన్, రక్షణ, నిలిపి ఉంచు అంటాం. I made a reservation for 2 at the restaurant. I made a reservation for 2 at the restaurant. నేను రెస్టారెంట్లో ఇద్దరికి రిజర్వేషన్ చేయించాను. We need a reservation. We need a reservation. మాకు రిజర్వేషన్ కావాలి. ఇంప్లై. ఇంప్లైని తెలుగులో సూచిస్తుంది అంటాం. What does that word imply? What does that word imply?
ఆ పదం ఏమి సూచిస్తుంది? ది లెటర్ ఇంప్లైస్ గుడ్ న్యూస్. ది లెటర్ ఇంప్లైస్ గుడ్ న్యూస్. ఆ లేఖ శుభవార్తను సూచిస్తుంది. వియర్. వియర్ని తెలుగులో ధరిస్తున్నారు, ధరించు, వేసుకోవడం అంటాం. హీ డస్ నాట్ వియర్ గ్లాసెస్ ఎనీమోర్. హీ డస్ నాట్ వియర్ గ్లాసెస్ ఎనీమోర్. అతను ఎప్పుడు కళ్ళద్దాలు వేసుకోడు. హీ వియర్స్ అ సూట్ టు వర్క్. హీ వియర్స్ అ సూట్ టు వర్క్. అతను పనికి సూటు వేసుకుంటాడు. ఇన్క్రెడిబ్లీ. ఇన్క్రెడిబ్లీని తెలుగులో చాలా, అద్భుతంగా, నమ్మశక్యం కాని విధానంగా అంటాం. షీ ఈజ్ ఇన్క్రెడిబ్లీ నైస్. షీ ఈజ్ ఇన్క్రెడిబ్లీ నైస్. ఆమె చాలా బాగుంది. హీ రన్స్ ఇన్క్రెడిబ్లీ ఫాస్ట్. హీ రన్స్ ఇన్క్రెడిబ్లీ ఫాస్ట్. అతను అద్భుతంగా, వేగంగా పరిగెత్తుతున్నాడు. ఎంప్లాయ్. ఎంప్లాయ్ని తెలుగులో పనిలో పెట్టుకోవడం, ఉపయోగించడం, పని, ఉపాధి కల్పిస్తాయి అంటాం. దే ఎంప్లాయ్ 5 పీపుల్. దే ఎంప్లాయ్ 5 పీపుల్. వారు 5గురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఐ విల్ ఎంప్లాయ్ అ న్యూ ఐడియా. ఐ విల్ ఎంప్లాయ్ అ న్యూ ఐడియా. నేను ఒక కొత్త ఆలోచనను ఉపయోగిస్తాను. ఇఫెక్ట్. ఇఫెక్ట్ని తెలుగులో ప్రభావం అంటాం. ది బుక్ హ్యాడ్ అ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ మీ. ది బుక్ హ్యాడ్ అ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ మీ. ఆ పుస్తకం నాపై చాలా ప్రభావం చూపింది. His smile had a big effect on me. His smile had a big effect on me. అతని చిరునవ్వు నాపై చాలా ప్రభావం చూపింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.